మనతో మాట్లాడడానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రఘునందన్ రావు గారు ఒకవైపు బీఆర్ఎస్ నేతలుగా ఇతర నేతలుగా బీఆర్ఎస్కు సంబంధించిన ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ చాలా పవర్ఫుల్ సీఎం, ఎందుకంటే ఒకవైపు బీజేపీ మరొక వైపు కాంగ్రెస్ అండా ఉంది, రెండు కేంద్ర పార్టీలతోని ఆయన చాలా దేశంలోనే అత్యంత పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్తున్నారు. సో దీనికి సమాధానం కూడా కేటీఆర్ గారు చెప్పాలి. మరి అంత గొప్ప పవర్ఫుల్ సీఎం తోటి కొట్లాడేందుకు నీ శక్తి ఎంత అనేది కూడా నువ్వు ఆలోచించుకొని కొట్లాడాలి. కొట్లాడలేకనే మాట అన్నారంటారా? మరి అంతే కాకపోతే ఇంకేముంటుంది, ఇంకా కాడి కింద పెట్టినట్టే కదా. ఒక బీజేపీ తోటే కొట్లాడే చేత కాదు మీకు, ఒక కాంగ్రెస్ తోటి కొట్లాడే చేత కాదు. ఒకవేళ ఆయన ఆరోపించినట్టు రెండు పార్టీలకు ఆయనే ముఖ్యమంత్రి అయితే ఇంకా ఆయన ఇన్ని శక్తి ఏడే సరిపోతుంది. ఇక సపరేట్గా మలుచుకొని సపరేట్గా కూర్చో మరి. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది వేస్ట్. కేటీఆర్ గారు ఏదైనా ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందాం. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పవర్ఫుల్ సీఎం అయింది అనుకో అన్న, మరి మీనాక్షి నటరాజన్ ఎందుకు వస్తుందన్న? సెక్రటరియట్లో కూర్చొని ఆమె ఎందుకు సమీక్ష చేస్తుంది? పవర్ఫుల్ ముఖ్యమంత్రి ఉంటే వేరేవాడు వచ్చి సమీక్ష చేస్తాడు అన్న? ముఖ్యమంత్రి సమీక్ష చేస్తాడు కదా. కాబట్టి ఇవన్నీ ఎటకారం ఎక్కువ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఎకసక్కాలకు పోతున్నటువంటి మాటలు తప్పితే నాట్ గ్రౌండ్ రియాలిటీ. రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశము, దానికి సంబంధించినటువంటి ఎవరైతే నిందితులో మెయిన్గా ఇక్కడికి వచ్చారు, దేశానికి వచ్చారు, వస్తే అరెస్ట్ చేస్తామని ఇప్పటివరకు దాంట్లో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళలేకపోతుంది. విచారణ కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. గతంలో మీ మీద కూడా ఆరోపణలు చేశారు, వాళ్ళని తీసుకురండి బొక్కలు వేస్తాం ఇతర దేశాలకు వారిపోయారు. ఆ అంశాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు దాంట్లో రెండు అంశాలు ఉన్నాయన్న. కొంతమంది ఏమో లీగల్గా సుప్రీంకోర్టు నుంచి అయితే కొంత డైరెక్షన్స్ తీసుకొని వచ్చి పోలీసుల ముందుకు వస్తూ ఉన్నట్టున్నారు. ఏదైనా నేను అదే చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు పవర్ఫుల్ సీఎం అయితే కేటీఆర్ ఇన్ని రోజులు రోడ్ల మీద ఏం తిరుగుతాడన్న? ఎందుకు తిరుగుతాడు? అసెంబ్లీలో తొడగొట్టి రంకెలేస్తున్నాడు కదా. ఏం చేస్తావు చేయి నువ్వు అని ఏకవచనంలో మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు ఏం చేస్తలేడు ముఖ్యమంత్రి? వేయాలి కదా మరి. అంత రంకెలేస్తున్నాడు తీసుకుపోయి లోపల వేయాలి కదా. వేయాలి మరి. ఆయన తప్పు చేసిండంటే నువ్వే అదేంది 50 crores ఏదో ఈ ఫార్ములా కారు దాంట్లో పోయిందంటివి. దాని గురించి ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? కోర్టు అయితే స్టే చేయలేదు కదా, చేసి లోపలేసాయి మరి. ఎక్సీకి సంబంధించి ఇందాక మీరు రివ్యూ చేశారు, ఆ భూముల వ్యవహారంలో ప్రధానంగా బీజేపీ ఎంపీ అస్తం ఉంది, 2 రోజుల్లో బయట పెడతానన్న అంశం మీద రాష్ట్రాన్ని మొత్తం కుదిపేసింది. ఎవరా ఎంపీ అనేది కూడా చర్చ జరుగుతుంది. అందులో మీ పాత్ర ఏమన్నా ఉందా మీ ఎంపీలకు సంబంధించి? We welcome the statement of Mr. KTR. Let him spoke the name of our MP. Definitely our MP will come in front of the media and we'll discuss. We'll file a defamation also. We'll see. ఉత్తగా బీజేపీ ఎంపీ అని బీజేపీ మీద ఏదో బట్టగలిసి మీద వారేసే అవసరం లేదు. 2 రోజులు ఆగుదామన్నా. లెట్ ద నేమ్ కమ్. పేరు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పటికే మీరు పోరాడుతూ ఉన్నారు. ఎస్సీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి ఇంకేమైనా ముందుకెళ్తారా? కోర్టులో ఉన్న అంశం కానివ్వండి, కేంద్రం నుంచి ప్రస్తుతం విషయం కోర్టులో ఉంది. సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకుంది. సుప్రీంకోర్టు ఒక 3 member కమిటీని నియమించింది. ఆ 3 member కమిటీ రేపు మాపు సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేయబోతుంది. విషయం సబ్జ్యూడిస్ అయింది కాబట్టి ఒక అడ్వకేట్గా మనం ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. ఈసీ ఏం చెప్పాడు సార్? మీకు కొంత చర్చించినట్టున్నారు. ఆయన ఏం చెప్పాడు? అసలు ఆ భూమికి సంబంధించిన అసలైన ఇష్యూ ఏంటి? అసలు భూమి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిరన్న, దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయి, కాగితాలు ఇటు పోయి ఉంటాయి. ఏదైనా జరగనియండి. భారత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రోజు చెప్పేటువంటి ముచ్చట ఏంది? అది ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు కదా. ఆ ఇందిరమ్మ రాజ్యంలో అప్పటి ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు నువ్వెందుకు అమ్ముకుంటున్నావు? ఒకవేళ అప్పటి గత ప్రభుత్వాలు ఏమైనా 400 ఎకరాలు అమ్ముకున్నాయి అనుకో, అది వద్దని చెప్పింది కదా సుప్రీంకోర్టు. మళ్ళీ బాగా ఇచ్చేసింది కదా. వాళ్ళకు ఉండని సెంట్రల్ యూనివర్సిటీకి నీకెందుకు పెత్తనం? చాలా ఉన్నాయి కదా హైదరాబాద్ చుట్టూ భూములు. 4th ఎస్టేటు, 4th రియల్ ఎస్టేటు, ఇంకా అన్నీ తయారు చేస్తున్నావు కదా నువ్వు. 4th సిటీ, ఫ్యూచర్ సిటీ చాలా తయారు చేస్తున్నావు కదా. ఆడ ఇంకేమైనా మంచి వెంచర్లు చేసుకోరు. అభివృద్ధికి బీజేపీకి అడ్డంకమా? అందుకే ఎస్సీ భూములు అమ్మకుండా కూడా ప్రభుత్వ భూమి అని చెప్పినా కూడా దానికి ఇది అభివృద్ధికి ఇవ్వకపోవడానికి అడ్డుకుంటుందా? భూములు అమ్మడమే అభివృద్ధి అని అయితే నేను అనుకుంటలేనండి. అంత తెలివి తక్కువ ఎవరైనా మాట్లాడితే ఇక వారి వివేకానికి నేను జోహార్లు అర్పిస్తాను. నేతలు మాట్లాడుతున్నారు ఏమనన్నా, అమ్ముకొని అభివృద్ధి చేస్తారా? అభివృద్ధి కొరకు ల్యాండ్ అక్విజిషన్ చేయట్లేదా? మేము చేస్తే తప్పేంటి? మేము అభివృద్ధి కొరకే ఇస్తున్నాం, దాని ద్వారా దాదాపుగా కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని కొంచెం అసంత పోతే కోకపెట్ల వాళ్ళు భూములు అమ్మిరు, 100 కోట్లకి ఎకరం అమ్మిరు. అప్పుడు ఏం మాట్లాడండి? ఇదే ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ హోదా లోపల భూములు అమ్మొద్దు అన్నాడు కదా. మరి ఇలా కాంగ్రెస్ ఎట్లా భూములు అమ్ముతుంది? సరే బీజేపీ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది పక్కన పెట్టుండ్రి. మీ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుని ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కావాలంటే ఆడియో వీడియో పంపిస్తాను. ఏం చెప్పిండన్న? ప్రభుత్వ భూములు అమ్మే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదే అన్నాడు. కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్స్ అన్నాడు. నువ్వెట్లా అమ్ముతావు రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ నాయకులు ఎట్లా అమ్ముతారు? ఉస్మానియా యూనివర్సిటీలో 2 BHK కడతామంటే అందరం గొడవ చేసి ఆపినామా? ఆపలేదా? ఇలా మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీలో నువ్వేదో కడతా అంటే మేమెందుకు ఊరుకుంటాం? కఠనీయం. అభివృద్ధికి భూములు అమ్మడానికి రెండింటికి సంబంధం లేదు. ప్రభుత్వం ఇస్ నాట్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ప్రభుత్వం కస్టోడియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్. అట్లా ఉండమని అడుగుతున్నాం మేము. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు బీజేపీకి సంబంధించిన ఎంపీ పాత్ర ఉందన్న దానిపైన హాస్యాస్పదం. ఖచ్చితంగా దాని మీద డిఫర్మేషన్ వేస్తాము, దాని మీద ముందుకెళ్తాము డెఫినెట్గా కేటీఆర్ వ్యాఖ్యల మీద అని చెప్తూనే
ఎస్సీకి సంబంధించి కోర్టులో ఉంది కాబట్టి ప్రభుత్వం భూములు అమ్మితేనే అభివృద్ధి, అసలు ప్రభుత్వం భూములు కాపాడేలా తప్ప అమ్ముతుందా, అసలు కాపాడేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.